నమస్కారం విద్యార్థులు. చిత్రంలో చూపిన రేఖాచిత్రంలో ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏబీ, బీసీ మరియు సీఏ భుజాల మధ్య బిందువులను కలపడం ద్వారా ట్రయాంగిల్ డీఈఎఫ్ ఏర్పడుతుంది. అప్పుడు ట్రయాంగిల్ డీఈఎఫ్ త్రిభుజం పరిమాణం ఖచ్చితంగా ట్రయాంగిల్ ఏబీసీ పరిమాణంలో 4వ వంతు. అదేవిధంగా ట్రయాంగిల్ జీహెచ్ఐ కూడా ట్రయాంగిల్ ఎఫ్డిఈలో 4వ వంతు మరియు మొదలైనవి. సాధారణంగా వరుస ప్రాంతాలు మునుపటి ప్రాంతాలలో 4వ వంతు. ఈ త్రిభుజాల వైశాల్యం ఏబీసీ 1/4 ట్రయాంగిల్ ఏబీసీ 1/4 ఇంటూ 1/4 ట్రయాంగిల్ ఏబీసీ అంటే ట్రయాంగిల్ ఏబీసీ 1/4 ట్రయాంగిల్ ఏబీసీ 1/16 ట్రయాంగిల్ ఏబీసీ. ఈ సందర్భంలో ట్రయాంగిల్ ఏబీసీతో ప్రారంభించి మునుపటి త్రిభుజం వైశాల్యంలో 4వ వంతు వైశాల్యం ఉన్న వరుస త్రిభుజాలు ఏర్పడటం మనం చూస్తాము. కాబట్టి ప్రతి పదం మునుపటి పదంతో 1/4 గుణించడం ద్వారా పొందబడుతుంది. మరొక సందర్భంలో ఒక వైరల్ వ్యాధి ఏ దేశంలోనైనా ఇద్దరు కొత్త వ్యక్తులు ప్రభావితమైన వ్యక్తి ద్వారా ప్రభావితమయ్యే విధంగా వ్యాప్తి చెందుతుందని పరిశీలిద్దాం. మొదటి దశలో ఒక వ్యక్తి ప్రభావితమయ్యాడు. రెండవ దశలో ఇద్దరు వ్యక్తులు ప్రభావితమయ్యారు మరియు ఇది నలుగురికి వ్యాపిస్తుంది మరియు మొదలైనవి. అప్పుడు ప్రతి దశలో ప్రభావితమైన వ్యక్తుల సంఖ్య 1, 2, 4, 8 మొదలైనవి. ఇక్కడ మొదటి పదం మినహా ప్రతి పదం మునుపటి పదం కంటే 2 రెట్లు ఎక్కువ. పై ఉదాహరణల నుండి ప్రతి పదం ముందున్న సంఖ్యతో స్థిర సంఖ్యను గుణించడం ద్వారా పొందబడుతుందని స్పష్టమవుతుంది. ఈ ఆలోచన మనల్ని రేఖాగణిత పురోగతి భావనకు దారితీస్తుంది. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు తెలుసుకోగలరు: రేఖాగణిత పురోగతిని నిర్వహించడానికి జీపీ జ్యామితి పురోగతి యొక్క సాధారణ నిబంధనలను అర్థం చేసుకోవడానికి ఈ పాఠం నుండి కీలక పదాలు సంఖ్యలు, సిరీస్, సీక్వెన్స్, మొదటి పదం, చివరి పదం, సాధారణ వ్యత్యాసం, సాధారణ నిష్పత్తి, రేఖాగణిత పురోగతి, వరుస నిబంధనలు. నిర్వచనం: రేఖాగణిత పురోగతి అనేది మొదటి పదం మినహా మునుపటి పదం ద్వారా స్థిర సున్నా కాని సంఖ్యను గుణించడం ద్వారా ప్రతి పదం పొందబడే క్రమం. స్థిర సంఖ్యను సాధారణ నిష్పత్తి అంటారు. సాధారణ నిష్పత్తి సాధారణంగా r ద్వారా సూచించబడుతుంది. జ్యామితి పురోగతి యొక్క సాధారణ రూపం a మరియు r ≠ 0 వాస్తవ సంఖ్యలుగా ఉండనివ్వండి. అప్పుడు రూపం ar² అండ్ సో ఆన్ ar⁻n−1 సంఖ్యలను రేఖాగణిత పురోగతి అంటారు. a సంఖ్యను మొదటి పదం మరియు r సంఖ్యను సాధారణ నిష్పత్తి అంటారు. మొదటి పదం aతో ప్రారంభించి ప్రతి పదం ar, ar² ar³ అండ్ సో ఆన్ ఇవ్వడానికి సాధారణ నిష్పత్తి rతో గుణించడం ద్వారా పొందబడుతుందని మనం గమనించాము. జ్యామితీయ పురోగతి యొక్క సాధారణ పదం. మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ యొక్క nవ పదం లేదా సాధారణ పదం కోసం సూత్రాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము. దీని నిబంధనలు సాధారణ నిష్పత్తిలో ఉంటాయి. ar, ar² అండ్ సో ఆన్ ar⁻n−1. ఇక్కడ a అనేది మొదటి పదం మరియు r అనేది సాధారణ నిష్పత్తి. tn జీపీ యొక్క nవ పదవీకాలం ఉండనివ్వండి. t1 a a⁻r⁻0 a⁻r⁻1−1. t2 t1 r a r a⁻r2−1.
T3 is equal to T2 into R is equal to AR into R is equal to AR square is equal to AR power of 3 minus 1 and so on. Tn is equal to Tn minus 1 into R is equal to AR power of n minus 2 into R is equal to AR power of n minus 2 plus 1 is equal to AR పవర్ ఆఫ్ n మైనస్ 1. జీపీ యొక్క వరుస నిబంధనల నిష్పత్తిని పరిశీలిస్తే అప్పుడు మనకు ఉంది T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు AR బై A ఈజ్ ఈక్వల్ టు R. T3 బై T2 ఈజ్ ఈక్వల్ టు AR స్క్వేర్ బై AR ఈజ్ ఈక్వల్ టు R. T4 బై T3 ఈజ్ ఈక్వల్ టు AR క్యూబ్ by AR square is equal to R. T5 by T4 is equal to AR power 4 by AR cube is equal to R and so on. అందువల్ల రేఖాగణిత పురోగతి యొక్క ఏవైనా రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మరియు ఆ స్థిరాంకం ఇచ్చిన పురోగతి యొక్క సాధారణ నిష్పత్తి. ఉదాహరణ క్రింది వాటిలో జామితీయ పురోగతిని ఏర్పరుస్తుంది. 1, 7, 14, 21, 28 అండ్ సో ఆన్. పరిష్కారం ఇచ్చిన క్రమం జీపీని ఏర్పరుస్తుందో లేదో తనిఖీ చేయడానికి వరుస నిబంధనల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటుందో లేదో చూడాలి. 1, 7, 14, 21, 28 అండ్ సో ఆన్. T2 by T1 is equal to 14 by 7 is equal to 2. T3 by T2 is equal to 21 by 14 is equal to 3 by 2. T4 by T3 is equal to 28 by 21 is equal to 4 by 3. వరుస పదాల మధ్య నిష్పత్తులు సమానంగా లేనందున సీక్వెన్స్ 7, 14, 21, 28 అనేది రేఖాగణిత పురోగతి కాదు. 2, 1 by 2, 1, 2, 4 అండ్ సో ఆన్. T2 by T1 ఈజ్ ఈక్వల్ టు 1 by 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 2. T3 by T2 ఈజ్ ఈక్వల్ టు 2 by 1 ఈజ్ ఈక్వల్ టు 2. T4 by T3 ఈజ్ ఈక్వల్ టు 4 by 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ వరుస పదాల మధ్య నిష్పత్తులు సమానంగా ఉంటాయి. కాబట్టి క్రమం 1 by 2, 1, 2, 4 అనేది సాధారణ నిష్పత్తి. R ఈజ్ ఈక్వల్ టు 2తో కూడిన జామితీయ పురోగమనం. 3, 5, 25, 50, 75 అండ్ సో ఆన్. T2 by T1 ఈజ్ ఈక్వల్ టు 25 by 5 ఈజ్ ఈక్వల్ టు 5. T3 by T2 ఈజ్ ఈక్వల్ టు 50 by 25 ఈజ్ ఈక్వల్ టు 2. T4 by T3 ఈజ్ ఈక్వల్ టు 75 by 50 ఈజ్ ఈక్వల్ టు 3 by 2. వరుస పదాల మధ్య నిష్పత్తులు సమానంగా లేనందున సీక్వెన్స్ 5, 25, 50, 75 జామితీయ పురోగతి కాదు. ఉదాహరణ మొదటి పదం మరియు సాధారణ నిష్పత్తులు ఇవ్వబడిన రేఖాగణిత పురోగతిని కనుగొనండి. 1, A ఈజ్ ఈక్వల్ టు -7, R ఈజ్ ఈక్వల్ టు 6,
2 a ఈజ్ ఈక్వల్ టు 256 r ఈజ్ ఈక్వల్ టు 0.5. పరిష్కారం 1. రేఖాగణిత పురోగతి యొక్క సాధారణ రూపం ar స్క్వేర్ అండ్ సో ఆన్. a ఈజ్ ఈక్వల్ టు -7 మరియు r ఈజ్ ఈక్వల్ టు 6 ఇవ్వబడింది. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు -7, ar ఈజ్ ఈక్వల్ టు -7 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు -42. ar స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -7 ఇంటూ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -252. దేర్ఫోర్ కావలసిన రేఖాగణిత పురోగతి -7, -42, -252 అండ్ సో. 2. రేఖాగణిత పురోగతి యొక్క సాధారణ రూపం ar స్క్వేర్ అండ్ సో ఆన్. ఇవ్వబడినది a ఈజ్ ఈక్వల్ టు 256 మరియు r ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 256, ar ఈజ్ ఈక్వల్ టు 256 ఇంటూ 0.5 ఈజ్ ఈక్వల్ టు 128. ar స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. దేర్ఫోర్ కావలసిన రేఖాగణిత పురోగతి 256, 128, 64 అండ్ సో ఆన్. ఉదాహరణ: జీపీ యొక్క 8వ పదాన్ని కనుగొనండి. 9, 3, 1 అండ్ సో ఆన్. పరిష్కారం: 8వ పదాన్ని కనుగొనడానికి మనం nth టర్మ్ ఫార్ములా tn ఈజ్ ఈక్వల్ టు ar(n-1)ని ఉపయోగించాలి. మొదటి పదం a ఈజ్ ఈక్వల్ టు 9, సాధారణ నిష్పత్తి r ఈజ్ ఈక్వల్ టు 3/9 ఈజ్ ఈక్వల్ టు 1/3. t8 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 1/3 హోల్ పవర్ 8 మైనస్ 1. ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 1/3 హోల్ పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు 1/243. అందువల్ల 8వ పర్యాయం జీపీ 1/243. ఉదాహరణ: రేఖాగణిత పురోగతిలో 4వ పదం 8/9 మరియు 7వ పదం 64/243. రేఖాగణిత పురోగతిని కనుగొనండి. పరిష్కారం: 4th టర్మ్ t4 ఈజ్ ఈక్వల్ టు 8/9 గివ్స్ ar³ ఈజ్ ఈక్వల్ టు 8/9, 1వ సమీకరణం. సెవెంత్ టర్మ్ t7 ఈజ్ ఈక్వల్ టు 64/243 గివ్స్ ar⁴ ఈజ్ ఈక్వల్ టు 64/243, 2వ సమీకరణం. డివైడింగ్ 2/1 we get
ఏఆర్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64/243/8/9. ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8/27 గివ్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/3. 1లో ఆర్ విలువను ప్రత్యామ్నాయం చేస్తే మనకు 2/3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 8/9. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. కాబట్టి రేఖాగణిత పురోగతి ఏఆర్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్. అంటే 3, 2, 4/3 అండ్ సో ఆన్. గమనిక: జీపీ యొక్క 3 వరుస పదాల ఉత్పత్తి అయినప్పుడు ఇవ్వబడింది మనం 3 పదాలను ఏ/ఆర్ ఏఆర్గా తీసుకోవచ్చు. జీపీ కోసం వరుసగా 4 పదాల ఉత్పత్తులను అందించినప్పుడు అప్పుడు మనం 4 పదాలను ఏ/ఆర్ క్యూబ్ ఏ/ఆర్ ఏఆర్ ఏఆర్ క్యూబ్గా తీసుకోవచ్చు. జామితీయ పురోగమనం యొక్క ప్రతి పదం 0 కాని స్థిరాంకంతో గుణించబడినప్పుడు లేదా భాగించబడినప్పుడు ఫలితంగా వచ్చే క్రమం కూడా జామితీయ పురోగతి. ఉదాహరణ: రేఖాగణిత పురోగతి యొక్క 3 వరుస పదాల ఉత్పత్తి 343 మరియు వాటి మొత్తం 91/3. 3 పదాలను కనుగొనండి. పరిష్కారం: 3 వరుస పదాల ఉత్పత్తి ఇవ్వబడినందున మనం వాటిని ఏ/ఆర్ ఏఆర్గా తీసుకోవచ్చు. నిబంధనల ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు 343. ఏ/ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 343. A cube is equal to 7 cube gives A is equal to 7. నిబంధనల మొత్తం is equal to 91/3. Hence, A into 1/r plus 1 plus r is equal to 91/3 gives 7 into 1 plus r square by r is equal to 91/3. మూడు ప్లస్ 3r ప్లస్ 3r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13r ఈజ్ ఈక్వల్ టు 3r స్క్వేర్ మైనస్ 10r ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 3r మైనస్ 1 r మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. r ఈజ్ ఈక్వల్ టు 3 లేదా r ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 7 r ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 3 పదాలు 7/3 7 21. a ఈజ్ ఈక్వల్ టు 7 r ఈజ్ ఈక్వల్ టు 1/3 అయితే 3 పదాలు 21 7 7/3. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: రేఖాగణిత పురోగతి ఏఆర్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ ఆఫ్ n-1 nవ పదం tn ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ ఆఫ్ n-1 ద్వారా ఇవ్వబడింది. రూపం ఏఆర్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ ఆఫ్ n-1. సంఖ్యలను రేఖాగణిత పురోగమనం అంటారు. ఏ సంఖ్యను మొదటి పదం మరియు
ఆర్ సంఖ్యను సాధారణ నిష్పత్తి అంటారు. రేఖాగణిత పురోగతి యొక్క ఏవైనా రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మరియు ఆ స్థిరాంకం ఇచ్చిన పురోగతి యొక్క సాధారణ నిష్పత్తి.